క్యారెట్ కేసరి లిక్విడ్ సార్ బాగా మనం ఇంట్లో చేసి పెట్టే సార్ రాగి అవి ఇవి సార్ ఏడు తల్లికి 6 months కంప్లీట్ అయిన తర్వాత బేబీ వాటర్ బాగా ఉంటుంది సార్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది మిల్క్ సార్ 1.5 liters ఇస్తాము 25 eggs ఇస్తాము సార్ ఇంట్లో మనం గర్భిణీ వాళ్ళ నుంచి సార్ అవి దానికి హోల్ ఏం లేకపోయినట్టే ఉంటుంది సార్ ఎప్పుడైనా పొరపాటున దానికి హోల్ చీమలాంటి ఏమైనా ఉన్నాయంటే అప్పుడు విజయ 270 రోజులు గర్భస్థ దశ నుండి కూడా బిడ్డ పుట్టిన తరువాత 365 రోజులు ప్లస్ 365 రోజులు మొత్తం కలిపితే 270 365 రోజులు 365 రోజులు కనుక చేస్తే 1000 రోజులు అవుతుంది. మనకి ఇప్పుడు స్టంటింగ్ అనేది ఎక్కువగా ఉంది. భారతదేశంలో జీన్స్ పొట్టిగాను బలహీనంగాను ఉండే జాతి కాదు మన జాతి. పుట్టినప్పటి నుండి అంటే గర్భస్థ దశ నుండి కూడా పుట్టక ముందు నుండి కూడా సంరక్షణ తీసుకున్నట్లయితే పిల్లలు ఎత్తు బరువుతో పాటు పుట్టిన తర్వాత కూడా వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా ఆరోగ్యవంతంగా ఉంటాడు, సమర్థుడైన పౌరుడిగా ఉంటారనమాట. కన్ఫర్మ్ అవ్వగానే కూడా ఫోలిక్ యాసిడ్ మాత్రలు మొదలు పెట్టాలి. అలాగే అంగన్వాడీలో నమోదు చేసుకుని అంగన్వాడీలో ఇచ్చే ఫుడ్ని తీసుకుని సమర్థవంతంగా అంటే సక్సెస్ఫుల్ గా వాడినట్లయితే కనుక మంచి హెల్తీగా ఉంటుంది, ఎనీమియా లేకుండా ఉంటుంది. పుట్టే బిడ్డకు కూడా ఎనీమియా లేకుండా ఉండాలి అంటే మనం గర్భిణీగా ఉన్నప్పటి నుండే మంచి పోషకాహారం ఇవ్వాలి. కన్ఫర్మ్ అయిన తర్వాత కొంతమంది 3వ నెలలోనూ 5వ నెలలోనూ టీకాలు వేయించుకుంటారు. అది కూడా వేయించుకుంటే డెలివరీ సమయానికి ఇబ్బంది లేకుండా. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాము అంటే బాలింతలు బెనిఫిషరీస్ వచ్చేస్తారు. డెలివరీ కంపల్సరీ ప్రతి ఒక్క జననం కూడా హాస్పిటల్లోనే జరగాలి. టీటీ కూడా వేయించుకోవాలి. కనీసం 4 చెకప్స్ అన్నా జరగాలి. హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత డాక్టర్ ఇచ్చే సూచనల ప్రకారం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఫాలో అవ్వాలి. ఒకటి ఏంటంటే ఈ కార్యక్రమం అనేది మనం ఈరోజు ప్రారంభం అని తెలుసుకొని మనం మండలాల్లో మళ్ళీ డివిజన్ లెవెల్లో కూడా మళ్ళీ నెక్స్ట్ ఈ వారం అన్ని కూడా ఇంక్లూడింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెల్త్, డిఆర్డిఏ, సెర్ప్ ఉన్న మనకి మహిళా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకొని నెక్స్ట్ మండల లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో కూడా మీటింగ్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది మీడియా. సో ఒకటి ఇంకొకటి ఏంటంటే మీ అందరికీ తెలుసు, మీ అందరికీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఆహారం పౌష్టికంగా తీసుకోవాలి, దాని నుంచి బాలింతలు కానీ పిల్లలు కానీ వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బట్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళకి మీరు అవగాహన అనేది చూపించాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమం కోసం మనకి ఆ దృష్టిలోనే మనకు ఉన్నది. లాస్ట్ 5 వరకు ఉన్నది ఎవరు? అంగన్వాడీ వర్కర్, ఏఎన్ఎం మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏఎన్ఎం కానీ ఆశా కానీ, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో స్కూల్లో ఉన్న టీచర్స్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ నేర్పిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మనకి మండల లెవెల్లో, విలేజ్ లెవెల్లో, సచివాలయం లెవెల్లో పని చేయగలిగితే మీకు ఇట్లాంటివి కూడా ఉండకుండా ఉంటుంది. ఇది మనకి ఇది ప్రోగ్రామ్ అనేది కార్యక్రమం అనేది మనం ఆల్మోస్ట్ 40-50 years నుంచి చేసుకుంటున్నాం. అయినా కూడా ఇప్పుడు కూడా మనం ఈ
ఈ ఒక విషయం గురించి మాట్లాడుతున్నాము అంటే మనం చూసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మళ్ళీ మనం చూస్తే కొన్ని విషయాలు ఏంటంటే మనకి తాండాలో ఉన్న పాపులేషన్ కానీ అట్లాంటి కొంచెం బ్యాక్వర్డ్ ఉన్న పాపులేషన్లో కానీ అక్కడ కూడా రీచ్ అవుట్ అవ్వాలి. అందుకోసమే మనం వచ్చేపాటికి అంగన్వాడీస్ అన్ని కూడా అక్కడ కూడా సెటప్ చేయడం జరుగుతుంది. సిస్టమ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాము కానీ మనకి బడ్జెట్లో అక్కడ ఉన్న వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ ఎవరున్నారో వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి ఈ ఆహారం కానీ ఈ విషయాలు కానీ వాళ్ళకి నచ్చచెప్పి వాళ్ళు దాన్ని అలవాటు చేసుకోవాలి. వాళ్ళ జీవితంలో వాళ్ళు అలవాటు చేసుకోగలిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాట్లాడే ముందు చెప్పారు మునగ ఆకగా అంటే ఎండబెట్టి 2 మంది తీసుకుంటే ఐరన్ డెఫిషియెంట్ కాల్షియం కానీ ఆల్ దీస్ థింగ్స్ కెన్ మునగ మనకి వెతకాల్సిన అవసరం లేదండి. ఇంటి దగ్గర వేసుకుంటే ఇంటి దగ్గర వస్తుంది. అది ఇట్లాంటివి కొంచెం ఇంటి దగ్గర అంటే ఇంటి వెనకాలంలో చెట్టు మధ్యకాలనే ఒక సామెత ఉంటుంది కదా, అట్లా కాకుండా ఇట్లాంటివి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఇవి మనం నచ్చ చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర వాటి అలవాట్లో వాళ్ళతో చేయించాలి. వాళ్ళు అలవాటు చేయించేంత వరకు ఆ బాధ్యత ఉంటుంది. అది మీరు నేర్పించాలి. అందుకోసమే మీరు ఉన్నది, అందుకోసమే మీరు అదే మీ బాధ్యత కూడా. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి మనం చూసినప్పుడు ఒక ఆడపిల్లకైతే ప్రెగ్నెన్సీ నుంచి పాప పుట్టినప్పటి నుంచి మళ్ళీ 18 years అయినప్పటి నుంచి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వి మళ్ళీ కంప్లీట్ లైఫ్ సైకిల్లో కూడా ప్రభుత్వం కంప్లీట్ చూసుకుంటుంది. ఎక్కడా కానీ ఏదో ఒక పాయింట్లో ఆడపిల్లని పలానా దాంట్లో వదిలేసాము అని ఉండకూడదు. ఎందుకు లైఫ్ సైకిల్ అప్రోచ్ ఎందుకు ఫాలో చేస్తున్నామంటే న్యూట్రిషన్ కానీ ఒక ఆడపిల్ల కానీ ఒక మహిళ కానీ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ కరెక్ట్గా ఉంటుంది. న్యూట్రిషన్ అనేపాటికి వస్తే మన ఆరోగ్యం కానీ మనకి అబ్జార్ప్షన్ కెపాసిటీ ఫీల్డ్లో ఉన్న అబ్జార్ప్షన్ కెపాసిటీ ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మనం మహిళల్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఇన్వాల్వ్ చేసుకుని కంటిన్యూస్గా ఇది కొంచెం కార్యక్రమం తీసుకొని అండ్ మోర్ గ్యాస్ నాకు ఎక్స్పెక్ట్ చేసింది మీ అందరికీ తాండాలో న్యూట్రిషన్ సపోర్ట్ అన్ని కాదు, మీరు దీన్ని ఒక కల్చరల్గా ఒక దీంట్లో దాన్ని ఒక రెగ్యులర్ యాక్టివిటీగా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఆ బాధ్యత ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది.